హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. అండ్ టుడే వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్, బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది మీకు వ్లాగ్లో తెలియాలి అంటే, పైగా ఎండలు మండుతున్నాయి, ఎండలు చంపేస్తున్నాయి. ఇదంతా తెలియాలి అంటే మీరు వ్లాగ్లోకి వెళ్ళిపోవాల్సిందే. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఐ సీ బడ్డీ bye. సో గాయస్, ఇట్స్ బీన్ సో లాంగ్ కదా నేను వీడియో పెట్టి. సో లాంగ్ అంటే 1 వీక్ అవుతుంది. 1 వీక్ అనేది అందరికీ చిన్న విషయం, కానీ మన ఫ్యామిలీకి అంటే మన ఆన్లైన్ ఫ్యామిలీకి చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను 1 వీక్, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కంప్లీట్ వీక్ అంతా పెట్టకుండా ఉండింది. బట్ ఎనీవేస్, ఐఎమ్ బ్యాక్ అండ్ ఫుల్ ఆన్ వీడియోస్ వచ్చేస్తాయి ఇంకా మీకు అంతా. అండ్ ప్రైస్ వీడియోస్ కూడా వస్తాయి. స్టే ట్యూన్ ఫర్ దోస్ ఆల్సో. అండ్ ఇక్కడైతే ఇంకా డాడీ మొత్తం ఏం చెప్పేశానంటే, ఆఫ్టర్నూన్ లంచ్ ఏమొద్దు, లంచ్ ఏం చేయొద్దు, మనం బయటికి వెళ్ళి తిందాము అండ్ దాంతోపాటు బయటికి వెళ్దాము అని చెప్పాడు అనమాట. అండ్ ఇట్స్ బీన్ సో లాంగ్. అంటే మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా జస్ట్ మూవీకో లేకపోతే దాని పర్పస్ కోసం వెళ్తాం అనమాట. బట్ ఈసారి మాత్రం కంప్లీట్గా ఎంజాయ్ జాలీ పర్పస్ కోసం మనం బయటికి వెళ్తున్నాం అనమాట. అండ్ వీ వర్ వెరీ ఎక్సైటెడ్. అండ్ నాకైతే లిటరలీ బయటికి రాగానే ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చూసేది సపోటా చెట్టు అనమాట. ఎందుకంటే జస్ట్ మనం అట్లా ప్లక్ చేసుకొని తినేసే టైప్లో ఉంటాయి, అన్నీ చాలా రైప్డ్గా ఉంటాయి. కాబట్టి ఇంకా మా అమ్మ వాళ్ళు అలానే ఉంచేస్తారనమాట. అసలు రోజుకి నేనైతే ఎన్ని సపోటాస్ తింటున్నానో నాకే గుర్తు లేకుండా పోతుంది. ఇంకా మనం బయటికి వెళ్ళిపోదామా? చలో లెట్స్ గో. దానికంటే ముందు ఫస్ట్ బడ్డీకి ఫుడ్ పెట్టాలి కాబట్టి అమ్మ ఆల్రెడీ బడ్డీకి ఫుడ్ కూడా పెట్టేసింది అనమాట. పెట్టేసి ఇంకా వాడికి బాయ్ చెప్పి వాడి బుజ్జగించి మేము బయటికి వెళ్ళాలి. ఎందుకంటే సాడ్ ఫేస్ పెట్టుకొని ఉంటాడు, మాకు కూడా బయటికి వెళ్ళాలని అనిపించదు అనమాట. సో వాడికి కొంచెం అక్కడే కూర్చొని ఉన్నామంటే కాస్త సెట్ అవుతాడు అని చెప్పేసి. సో ఇంకా లెట్స్ గో. ఇప్పుడు వస్తావా? ఇంకా చాలా టైం పడుతుంది నీకు. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ లంచ్ స్పాట్కి వెళ్ళిపోతాం అనమాట. దట్ ఈస్ మండీ. మండీ మీలో ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ కామెంట్ చేసేయండి గైస్. నాకు అంటే మా ఫ్యామిలీ మొత్తం అందరికీ మండీ అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో బల్లి మాతో పాటు వస్తుంది. బడ్డీ ఈరోజు రాలేదు, సో బల్ల వస్తుంది. గైస్ లిటరలీ మీరు అక్కడ ఏమంటారు మిర్రర్ పైన చూస్తే మీకు బలిగా అనిపిస్తుంది. మేము అసలు ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదన్నమాట. తర్వాత కొంచెం పైనాక ఐషి చూపిస్తూ ఉంది, అది అక్క బలి చూడు, అక్కడ బలి చూడు అని చెప్పేసి డాడీకి నాకు అమ్మకి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు పిక్చర్స్ అన్నీ. వీళ్ళిద్దరికీ మేము మ్యాచింగ్ వేసుకున్నారనమాట. సో అందుకు నేనైతే ఇక్కడ వీడియో అండ్ పిక్చర్స్ తీస్తున్నా. స్మైల్ ఐషి, స్మైల్. ఇంకొకసారి. అండ్ మేము అనుకున్నాం అనమాట, ఎక్కువ మంది జనాలు ఏమైనా ఉండరులే ఎందుకు అని చెప్పేసి. అంటే జనాలు ఏమి ఉండరు కదా అంతగా అనుకున్నాము. బట్ గైస్, యూ డోంట్ ఈవెన్ బిలీవ్ మీ, మొత్తం కంప్లీట్గా హౌస్ఫుల్ అన్నట్టుగా మొత్తం హోటల్ అంతా ఫుల్ ఉండే అనమాట. అండ్ వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అరౌండ్ 10 to 15 minutes. కానీ ఏం కాలేదు, బికాజ్ చాలామంది మాట్లాడారనమాట, మేము మీ వీడియోస్ చూస్తామండి, చాలా బాగుంటాయి అని చెప్పేసి. అండ్ చాలామంది వచ్చి పిక్చర్స్ తీసుకున్నారు. అండ్ అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. నేను ఏమంటారు ఎక్కువ బయటికి రాను కదా బేసిక్గా కూడా. సో వచ్చిన తర్వాత ఇట్లా మంచిగా కలవడము అండ్ దాంతోపాటే ఆ ఉన్న 10 to 15 minutes ఇలా హ్యాపీగా గడిచిపోయింది అనమాట. సో ఇక్కడ డాడీ పలకరిస్తూ ఉన్నాడు కదా, సో వాళ్ళు కూడా అంతే, మీ వీడియోస్ అని చాలా బాగుంటాయి అని చెప్పేసి వచ్చి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉన్నారనమాట. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు అవర్ ఫేవరెట్ పార్ట్, ఫుడ్. సో మండీలో వచ్చేసి మేమైతే తినింది మటన్ జ్యూసీ మండీ, అండ్ దాంతోపాటు జ్యూసీ మండీ అండ్ డ్రై మండీ 2 తిన్నాం అనమాట. మటన్లో అసలు 10 on 10 అని చెప్పాలి. నేను హైదరాబాద్లో కూడా తిన్నా కదా, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏందో నాకు తెలియదు మరి, అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్లేవర్సా లేకపోతే ఏందో తెలియదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే దాన్ని కాంపీట్ చేసేలా ఉంటుంది అనమాట. చాలా బాగుండింది. అండ్ దాంతోపాటు మేము నార్మల్గా ఏం చేస్తామంటే ఎవ్రీ టైం సూప్ ఆర్డర్ చేస్తామన్నమాట. కానీ ఈసారి తెలివిగా ఏం చేసినాం, సూప్ ఆర్డర్ చేయలేదు. బికాస్ సూప్ ఆర్డర్ చేసినప్పుడు మేము మండి పూర్తి తినలేకపోయే వాళ్ళం అనమాట. బట్ ఈసారి మండి కూడా మేము ఏం చేసినాము, హాఫ్ ఆర్డర్ చేసినాం, ఫుల్ ఆర్డర్ చేయకుండా. సో హ్యాపీగా 2 ట్రై చేసినాము. సెకండ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. అండ్ చికెన్ డాడీ ఏదో స్టార్టర్ కూడా ఆర్డర్ చేశాడు, సమ్ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఏవో ఆర్డర్ చేశాడు. అండ్ అవి కూడా చాలా బాగున్నాయి. సో 10 on 10 ఎక్స్పీరియన్స్ గైస్. ఫుల్గా ఏమంటారు మంచిగా తినేసినాం.
మీలో ఎంతమంది ఇలా వేస్తారో నాకు కామెంట్ చేయండి. మాకైతే మా డాడీ ఇది అలవాటు చేయించాడు అనమాట చిన్నప్పటి నుంచి. సో నో మ్యాటర్ వాట్ మనం ఎక్కడ తిన్నా కూడా లాస్ట్కి ప్లేట్స్ అన్ని నీట్గా మనం సెటరేట్, అంటే మీరేం క్లీన్ చేయనక్కర్లేదు, జస్ట్ ప్లేట్స్ అన్ని కొంచెం ఆర్డర్లో పెట్టి ఉంచేలాగా, సో దట్ మనకి హ్యాపీ ఉంటుంది అండ్ ఆ హెల్పర్స్ వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అయిపోతుంది కదా. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేసేయండి. అంటారా ఎందుకో తీసుకున్న విండోస్ ఇది ఆన్ చేస్తా, విండోస్ తెచ్చుకొని ఎత్తి వేసుకొని చేసుకొని నిదానంగా స్లోగా అడిగి యూటర్న్ తీసుకొని వచ్చేసి ఓకేనా. ఓకే ఓకే బై. గైస్ ఐ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ఎండా దిస్ ఇస్. లిటరల్లీ నా తల మీద ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఆమ్లెటా రా వేస్తా. మండి ఇంకా కావాలా ఆమ్లెట్ కి కూడా. గైస్ ఐ వాంట్ స్లీప్ బట్ ఈ పాపకి ఏదో షాపింగ్ కావాలంట. ఎప్పుడైతే మా అమ్మని మా నాన్న దోచుకుంటా అంటది గైస్. ఓవర్ చేయకు, నీకన్నా నా యు ఆర్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాటర్. నేను ఎక్స్పెన్సివ్ డాటర్నే, సమ్ టైమ్స్ మాత్రమే షాపింగ్ చేస్తాయి. ఆ పాప చీప్ 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 కొంట అట్లా ఎక్కువ కొనేస్తుంది. నేనంత లేదు. చీప్ అంటే ఎంత వీళ్ళ దృష్టిలో 700, నా దృష్టిలో 700 కాదు. అదే గైస్ పాప మీ పాప ఆటో తోలుకుంటా ఇటు తొలిపెట్టు కొండలు కొట్టు. ఈ పాపకి చీప్, ఈ పాపకి ఎక్స్పెన్సివ్. ఇదిగోండి మా డాడీ వాళ్ళు చూడండి అలా వచ్చింది అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇదిగోండి మా డాడీ అక్కడ చెప్తున్నాడు ఆ పాపకి ఎట్లా పెట్టాలా అయింది అని చెప్పి. ఇప్పుడు ఐషు కోసం మేము మాల్ వెళ్తున్నాం గైస్, కేవలం ఈ వేస్ట్ ఫెలో కోసం. అక్కడ అమ్మని ఎవరో అక్కడ పలకరిస్తున్నారు బేసిక్గా. జాగ్రత్త. Hey, don't talk rubbish. You bloody buffalo. Chee. Get lost. Get out of my car. Get down. Actually this is my car. You are a driver. So No, get down. Get down of my car. Yeah, actually guys, driver Get nani down. parking lot lo Get down of my bloody car. So I'm actually Get getting down. Hey, get out. నువ్వు నాకంటే నువ్వు గట్టిగా అరుస్తావు, Get నీకంటే out. గట్టిగా అరవగలను. ఓకే గైస్ ఇక్కడ నేను చికెన్ పకోడా ఎలా ఉన్నాను. సో లెట్స్ గెట్ డౌన్ అండ్ షాపింగ్. చికెన్ కబాబ్ ఆల్రెడీ అయిపోయాను. నేను ఎక్కువ వ్లాగ్ చేయలేను బయట. సో అండ్ ఆల్సో గైస్ దిస్ ఇస్ మై న్యూ ఫోన్. చాలా ఎక్కువైంది, మండి తిరింది కదా అర్థం కావడం లేదు బేసిక్. ఫస్ట్ డ్రైవర్ తర్వాత మనం దిగుదాం ఓ అన్నట్టుగా. యా కొంచెం తిక్క బ్లాగ్ గైస్, ఎందుకంటే చిల్ బ్లాగ్. ఓకే సో అప్పా తలుపేవా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. గైస్ ఇక్కడ మేము ఎప్పుడు షాపింగ్ మాల్ మా డాడీతో వచ్చినా కూడా ఏంటి మహాలక్ష్మిలు ఎలా డ్రెస్సులు వేసుకోవాలో అవి ఎలాగో వేసుకుంటాము, ఇంకా అబ్బాయిలు పుడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి మా డాడీ ప్రతిసారి మాతో ఇలా అవుట్ఫిట్స్ అన్ని మార్పిస్తూ ఉంటాడు అనమాట. ఇఫ్ డాడీకి అది నచ్చితే కొనేస్తాడు అనమాట. సో ఎప్పుడు ఇద్దరి మీద వేస్తాడు. కానీ ఏంటి అంటే ఈసారి ఐషుది డ్రెస్సింగ్ కాబట్టి ఐషు మీద ట్రైల్ అనమాట. సింగ్ గబ్బర్ సింగ్. గైస్ ఈ పిల్లకి చూడండి ఎంత మంచి వాళ్ళు ఉన్నారు. బట్టలు వద్దంటేనే మా నాన్న కొనిస్తున్నాడు. లక్కీ గర్ల్. అక్కడ ఎందుకు ఐ షర్ట్లో పెట్టిందంటే ఐషికి ఆ డ్రెస్ నచ్చలేదు అనమాట. కానీ డాడీకి ఆ షర్ట్ బాగా నచ్చింది. మీకు నచ్చితే లేదా కామెంట్ చేయండి గైస్. మాకైతే నిజంగానే బాగా నచ్చింది. ఆల్రెడీ నా షాపింగ్ అయిపోయింది గైస్. గైస్ ఆ పిల్ల చూడండి మా డాడీ తిడతానే ఉన్నాడు ఆ పిల్లని. మా అమ్మ మా డాడీ ఇద్దరు, అందుకు ఆ పిల్ల ఇప్పుడు ఏడు మొహం పెట్టింది. బట్ ఎనీవేస్ వీ కేమ్ టు గ్రీన్ ట్రెండ్స్. మాకు స్టైల్ కావాలంటే ఏదో చూద్దాం ఏం చేస్తారో ఏంటో. ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట హెయిర్ కట్ కోసం. అంటే నాకు అమ్మకి కాదు, ఓన్లీ ఐషు అండ్ డాడీ కోసం అని చెప్పి. మీన్ వైల్ ఇక్కడేమో మా డాడీ మా చెల్లిని కాకపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆ షర్ట్ తీసుకోలేదని చెప్పి ఫుల్ తిట్టి పెట్టారు అమ్మ అండ్ డాడీ ఇద్దరు కలిసి. అండ్ వీళ్ళకి చాలా టైం పట్టింది. సో నేను అమ్మ ఇద్దరం కలిసి సరదాగా బయటికి వెళ్దామని బయటికి అయితే వెళ్ళిపోయాం. మీన్ వైల్ మేము చెరుకు జ్యూస్ తాగడానికి వచ్చాం గైస్. ఏమైంది అట్లా వేసి పెట్టావు, బాలేదా? అవునా, ఇప్పుడు చక్కెర వేసాడా? మరి బాగుంది. ఇప్పుడు ఐ థింక్ ఇంట్లో షుగర్ వేస్తారా? దీంట్లో వేయలా.
గైస్ ఇక్కడ మా అమ్మ తప్పే అనమాట. ఆయనకు నేను చెప్పిన ఆల్రెడీ మాకు ప్యూర్ షుగర్ కేన్ జ్యూస్ కావాలి, ఎట్లాంటివి స్వీట్నర్స్ ఏం యాడ్ చేయొద్దు, సాల్ట్ అవి కూడా వేయద్దు అని చెప్పేసి. మా మమ్మీ ఏమో ఏం యాడ్ చేయలేదు అని చెప్పింటే ఇంకా నార్మల్గా స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి జింజర్ వేస్తారు కదా, కానీ ఈయన ఏదో యాడ్ చేసినాడు, దానివల్ల పొట్ట మొత్తం తిప్పేసింది మా అమ్మకి. ఇంకా అలా బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోయాం. లేబా నిన్న స్నానం చేస్తే నా మీదకి వచ్చింది. జస్ట్ మిస్ బయటికి గంటే మొహం మీదకి ఇట్లా వచ్చింది. వేడి బయటికి గంటే తప్ప కదా నువ్వు పట్టుకుంటే ఇంకా ఉరుకుతాది. బయటికి గంటే సిట్టాను వడ్డీ చెగండి అలా ఉండు. అందులో ఉంటారా ఏ మీకు క్యూటీ పాయ్స్ గుడ్ ఈవినింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అమ్మ అయితే వాకింగ్కి వెళ్తున్నాం అనమాట. వెర్ ఈజ్ మై మామ్? హియర్ ఈజ్ మై మామ్. షీఈ్ ఈటింగ్ సంథింగ్ యాక్చువల్లీ. ఏం తింటారమ్మా? డ్రై గ్రేప్స్ తింటుందంటే. షీఈ్ యాక్చువల్లీ బీయింగ్ వెరీ హెల్తీ. అండ్ ఆల్సో జాగ్రత్త ఏముంది ఏదో. అండ్ ఆల్సో ఐ గాట్ మై న్యూ షూస్ అనమాట. సో వాకింగ్కి వెళ్దామని నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. మా డాడీ అండ్ మా అమ్మ అందుకే నాకు షూస్ కావాలని నేను అడుగుతుంటే కొనిచ్చారు. షూస్ ఇన్ని ఉన్నాయి కానీ కొత్త షూస్ కొంటే బాగా ఎగ్జైట్ ఉంటుందని ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి వేసుకుంటాను అని చెప్పి. బట్ ద హార్డెస్ట్ పార్ట్ ఈ సాక్స్ వేసుకోవడం నాకు నచ్చదు. సో సాక్స్ వేసుకునేకి ఎవరైనా ఉంటే బాగుంటుంది వేసేకి. నాకు బడ్డీ పిలుస్తాడు వాడు సాక్స్ లిప్పి పందిరేస్తాడు. బట్ ఎనీవేస్ మేము వాకింగ్ వెళ్తున్నా. మన మా చెల్లి ఏం చేస్తుందో తెలుసా? షీఈస్ డూయింగ్ సమ్ లేబర్ వర్క్. ఏం చేస్తుందా? అమ్మాయి ఆనియన్స్ అన్ని మొత్తం వెజిటబుల్స్. షీఈస్ మేకింగ్ శాండ్విచ్ ఫర్ 3 of us. మాకు ఒక రకమైన శాండ్విచ్ చాలా ఇష్టం అనమాట, టేస్టీ ఉంటుంది అది. సో షీఈస్ మేకింగ్ దాట్ అండ్ మేము వాకింగ్ వెళ్తున్నాం అనమాట. మీరు వెళ్ళి రాకండి నేను చేస్తాను. అమ్మాయికి వాకింగ్ నచ్చదు అస్సలకి బై ది వే. సో అందుకు మేము వెళ్తున్నాము. అండ్ ఆల్సో మీరు అందరు ఇవే కదా అడిగింది నన్ను, లైక్ ప్రాపర్ డే ఇన్ మై లైఫ్ కాదు ఇది, బట్ మీరు ఈ డే ఇన్ మై లైఫ్ ఎక్కువ చేయండి అని చెప్పారు. సో కాబట్టి నేను చేస్తున్నా. అండ్ సమ్మర్ సీజన్ అయినా గాలి బాగా వస్తుంది కదా, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అందుకు యా వర్షాలు పడుతున్నాయి. సో వీఆర్ ఎంజాయింగ్ అనమాట. నేను ఇంకా వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఎక్కువ తీయనని చెప్పి ఇప్పుడే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ మాకు కౌంట్ అయితే యా స్టెప్స్ కౌంట్ చేసుకుంటా. దాంతోపాటు నాకు ఇష్టం ఉండదు వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడుతూ పోవడం. సో దాట్ వాజ్ ద థింగ్. అండ్ ఓకే, ఈసారి షూస్ నేను కొంచెం కంఫర్టబుల్వి తీసుకున్నాను అనమాట. బ్రాండ్ అంతా పక్కన పెట్టి నాకు కంఫర్ట్ ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా, నేను రోజు వేసుకోగలనా, ఇట్లాంటివి తీసుకున్నా. బికాజ్ నా దగ్గర స్కెచర్స్ ఉన్నాయి, అడిడాస్ ఉన్నాయి, పూమా, ప్రతి ఒక్క కంపెనీ ఉంది. కానీ నేను అసలు వాడను అవి. బికాజ్ అవి సాక్స్ని కట్టుకునేట్టు వస్తాయి అనమాట. అంటే సాక్స్ కాదు, లేస్ వస్తుంది కదా, బడ్డీ చూడండి అక్కడ లేస్ వస్తాయి అనమాట. సో నేను అవి వాడాను. కాబట్టి ఈసారి చాలా కంఫర్టబుల్వి తీసుకున్నా. అంటే మంచివే, గుడ్ బ్రాండెడ్వే, కానీ కంఫర్టబుల్వి తీసుకున్నా. సో యా బాయ్ బడి, కొంచెం మనకు వస్తాంలే. ఓకే గైస్, బాయ్ బాయ్. సో గైస్ లుక్ అట్ ద మూన్, నెలవంక. అండ్ ఆల్సో సరిగా క్లారిటీ ఉండదు ఎందుకంటే రాత్రి కాబట్టి. బట్ ఎనీవేస్ హాఫ్ మూన్, నెలవంక అంటారనమాట. మీరు నెలవంకను చూసిన తర్వాత గోల్డ్ ఆర్ లేకపోతే గోల్డ్ లాంటి మనుషులను చూడొచ్చు. నేను ఇక్కడ ఇది చూసేసి గోల్డ్ లాంటి మా అమ్మని చూసా. ఓ మీకు కనిపించట్లేదు మా అమ్మ, బట్ ఇక్కడ గోల్డ్గా మెరిసిపోతుంది అనమాట. సో చూడండి ఇలా ఉంటుంది వాకింగ్కి. మాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చల్లగా గాలి వస్తూ సూపర్గా ఉంటుంది. పొల్యూషన్ అసలు మా సైడ్ మామూలుగా కూడా పొల్యూషన్ ఉండదు. కాబట్టి వీఆర్ లివింగ్ ఇన్ హెవెన్ గైస్ కదమ్మా. సో యా దోమలు పిచ్చలుగా ఉంటాయి. దోమలు ఉంటాయి ఇలా వాకింగ్ చేస్తా అంటే ఏం కాదు. సో అది సంగతి. వాకింగ్ అయిపోయింది అండ్ వీఆర్ హ్యావింగ్ బ్రెడ్ శాండ్విచ్ బేసికలీ. అండ్ వెయిట్, మా అమ్మ ఇక్కడ సెట్ చేస్తుంది ఓవెన్ది. అండ్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా ఉంటాయి బ్రెడ్ శాండ్విచెస్, చాలా టేస్టీ ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే వీట్ బ్రెడ్, సో హెల్దీ. అండ్ పైన చీజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో టేస్ట్ కోసం. అండ్ దీస్ ఆర్ ది వెజ్జీస్ అనమాట. అండ్ ప్యాన్ అనమాట. బట్ ఇక్కడైతే అవన్వి ఇలా రన్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇలా రన్ అవుతున్నాయి. సో ఇట్స్ వెరీ టేస్టీ ఆల్సో. అండ్ ఇక్కడ మా అమ్మ ఆరిగానో స్ప్రింకిల్ చేస్తుంది అనమాట.
సూపర్ టేస్టీగా ఉంటుంది, సూపర్ యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ మా చెల్లి అక్కడ వర్క్ చేసుకుంటాను, మా అమ్మాయికి కొంచెం ఉంటే జాబ్ ఎగ్జామ్ ఉంది. సో షీస్ రైటింగ్ అనమాట. అండ్ సారీ ఫర్ అవర్ వెరీ బ్యాడ్ కిచెన్ టుడే. ఈరోజు కొంచెం గలబా ఉంది గైస్. ఇప్పుడు కాని ముత్యం గైస్, లిటరల్లీ. చెప్పు ఇషా, అది స్పీచ్ పెట్టు స్పీచ్ కాదు, వాయిస్ రికార్డ్ పెట్టినది చెప్తా. పెట్టు నిజంగానే. నేను ఈడేమో వర్క్ చేసుకుంటున్నాను నా పని. అండ్ ఈ పిల్ల ఏ కాదు బేసికలీ ఏందిరా అంటే విషయం ఏంది అంటే ఇప్పుడే మా అమ్మ వచ్చి వెళ్ళింది అనమాట. వెళ్ళిపోయింది అనమాట. నేనేమో నా వర్క్ చేసుకుంటున్నాను. అండ్ యూ డోంట్ ఈవెన్ బిలీవ్ మీ, మా చెల్లి మా డాడీ ఇద్దరు అయితే వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారు. అది కూడా డిఫరెంట్ ఫిల్టర్స్ పెట్టుకొని, డిఫరెంట్ ఫిల్టర్స్. విషయం ఏంటంటే నేను వీడియో ఆన్ చేసినప్పుడు అవి కూడా ఆన్ చేసింది. ఎనీవేస్ గైస్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్. అండ్ ఐ హోప్ మీరు ఈ వీడియోస్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ సో మచ్ మోర్ టు టాక్ ఆల్సో. పర్లేదు, మాట్లాడదు. అది మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము. బట్ యా, ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఎందుకంటే నాకు చాలా పని ఉంది ఇప్పుడు. ఐషు జస్ట్ షట్ అప్, ఓకే? నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. బాయ్. ఇప్పుడు నా వర్క్స్ వచ్చేసి ఫస్ట్ వర్క్ అండ్ దెన్ సెకండ్ వచ్చేసి ఐషు నేను ఇద్దరం కలిసి కొన్ని చూడాలి. మ్యాడ్ అయిపోవాలి. You don't even believe me. Mad for each other. మా చెల్లి నాతో చూపించింది గైస్. ఆమె ముందు నుంచి గైస్ క్రింజ్ అని మాత్రం ప్లీజ్ అనద్దు నన్ను. క్రింజ్ అని మాత్రం అనద్దు. మసాలా ఉంది దాంట్లో. హరిత హరీష్ కి నేను పెద్ద ఫ్యాన్ అండి. నో గైస్, అంటే ఆయన ఉన్నంత వరకే మనకి ఏదైనా నడుస్తుంది అన్నట్టుగా క్రింజ్ అని మాత్రం అనద్దు. ఎవరు తీసుకున్నారు? ఐషు వాళ్ళ ఫ్యాన్స్ ఉండొచ్చు. ఐషు క్రింజ్ అని మాత్రం అనద్దు. బట్ యా, ఇట్స్ క్రింజ్ ఐ నో. బట్ ఏం చేద్దాం చెప్పండి, అది అలా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ఇంట్రెస్ట్ ఏం పెరగలేదు బై ది వే, బట్ యా ఐ గాట్ యూస్ టు ఇట్ అండ్ ఐషు గాట్ యూస్ టు ఇట్. అండ్ మేము ఇది ఫన్గా చేస్తాం అనమాట. అండ్ ఏదో మేము బిగ్ బాస్ చూస్తున్నట్టే చూడమన్నమాట. మేమే కులుజోకులు వేసుకుంటా ఉంటాం కదా ఐషు, దానికోసం చూస్తాము, ఫుల్ నవ్వుకుంటాము. సో అందుకు చూస్తాం అనమాట. సో అదంతా మాకు ఇప్పుడు చాలా పెద్ద యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. బాయ్. నువ్వు బాయ్ చెప్పు. బాయ్.